స్పీడ్ అనేది స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు. అంటే మనము భయంకరంగా స్పీడ్లో పోతుంటారు చాలామంది ఇప్పుడు కూడా. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతుందంటే స్పీడ్ నుంచి. ఫస్ట్ మనం అందరం కూడా గమనించాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది, ఒక ప్రాంతం పోవాలంటే 1 అవర్ అవుతుంది అనుకోండి ఒక హై స్పీడ్లో పోయేది. నార్మల్ స్పీడ్లో పోతే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. దాని నుంచి కొంపలు అంటుకుపోయేది ఏమి ఉండదు. ఐ నో ఆ స్పీడ్ ఈజ్ ఏమన్నా అయినా 100% యు ఆర్ ఇన్ సేఫ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ సేఫ్టీ బెల్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ బెల్ట్స్ వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే 20 కిలోమీటర్ స్పీడ్లోనో 30 కిలోమీటర్ స్పీడ్లో ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎంత బాడీలో యాక్షన్ ఎంత ఉంటుంది, రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, ఏం డ్యామేజ్, జస్ట్ 30 కిలోమీటర్ స్పీడ్లో చూపించారు వితౌట్ సేఫ్టీ బెల్ట్ ఏం ఉంటుందని. సో సేఫ్టీ బెల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్లో పోతుంటే హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ ప్రాణం అనేది యూ ఫీల్ అయిపోయిందంటే ఇంకా ఎవరు గుర్తులు ఉండవు, ఏముండదు ఆ రోజు. బట్ మీ ఫ్యామిలీ ఎంతమంది ఆధారపడి ఉంటారు అనేది దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో జాసలో కానీ లేదంటే మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు కూడా యూ షుడ్ నాట్ డ్రైవ్ నా ప్రకారం. ఆర్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడము ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే మీతో పాటు మీరే కాకుండా వేరే వాళ్ళకు కూడా అయ్యేదానికి, యాక్సిడెంట్ అయితే వాళ్ళు చనిపోయేదానికి ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అయితే చనిపోయేదే నా ప్రకారం. ఒక యాక్సిడెంట్ అయిందంటే 99% చనిపోయేదే ఉంటుంది. 1% బతికేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 1% వాడు బతికాడంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ లక్. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్.